డ్రైవర్ జోడో యాత్ర కడప జిల్లా నందు చేస్తున్నాం. ఈరోజు ఏంపల్లికి రావడం జరిగింది. డ్రైవర్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాకు అనేక డ్రైవర్లకు సమస్యలు ఉన్నాయి, ఆల్ డ్రైవర్స్కి. ఆ సమస్యలన్నీ తీరాలంటే మేము అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళం, అన్ని రాష్ట్రాల్లో ఉండే డ్రైవర్లమంతా ఏకమైతేనే మా సమస్యలు తీసుకోగలుగుతాం, అలాగే మా గుర్తింపు సాధించుకోగలుగుతాం అనే ఒక ఉద్దేశంతో కడప జిల్లాలో డ్రైవర్ జోడో యాత్ర మొదలుపెట్టాం. ఫస్ట్ ఏంపల్లి నుంచే ఈ యాత్ర మొదలైంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన డ్రైవర్లందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఖచ్చితంగా అందరం కలిసి ఉందామన్నా, రాబోయే రోజుల్లో కలిసి పోరాడదాం, చెయ్యి కలుపు డ్రైవర్ అన్న గెలుపు అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇంకా డిమాండ్స్ అంటే దాదాపుగా 18 డిమాండ్స్తో మేము ముందుకు వెళ్తున్నాం. ముందుగా మాకంటూ ఒక రోజు, డ్రైవర్లకంటూ ఒక రోజు, అది డ్రైవర్ డేగా ఇవ్వాలని క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా. అలాగే లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవరు అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోతే అతని కుటుంబానికంటూ 20 లక్షల రూపాయలు. అలాగే ఆ డ్రైవర్ ఒక కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కలిగించాలని, అలాగే యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న డ్రైవర్లకి 10 లక్షలు ఇవ్వాలని, డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవ్వాలని, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇవ్వాలని, అలాగే ఊరికి సిటీకి దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వాలని, హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పట్టణాలలో, జిల్లాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలని, అలాగే ఇవి కేటాయించలేని కారణంగా బండ్లో పడుకోవడం కారణంతో చాలామంది డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సరైన ఆక్సిజన్ అందగా, ఊపిరి ఆడగా చాలామంది డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అలాగే రాత్రి అంతా బండ్లో నిద్రపోలేని కారణంగా ఉడకతో అటు ఇటు తిరుగుతూ రాత్రి అంతా నిద్రపోకుండా పగులు ప్రయాణం చేస్తున్నప్పుడు సరైన నిద్ర కాలేని కారణంగా దారిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని ద్వారా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీన్నంతా అరికట్టాలంటే హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పట్టణాలలో, నేషనల్ హైవేలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలని మరి కోరుతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఈ పత్రికా సోదరులకు ఇది ఇస్తాను. మీరు మాకు సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు పోగలుగుతాం. ఎందుకంటే ఏదైనా కానీ మాకు రావాలంటే మీ సపోర్టు, మీ మద్దతు మాకు మీడియా వాళ్ళకి ఉంటేనే మేము ఏదైనా సాధించుకోగలుగుతాం అంటాను. మరి ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అన్నగారు, అలాగే రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ ఇతని గుత్తి ప్రెసిడెంట్ అన్న, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్, అలాగే తాడిపత్రి వైస్ ప్రెసిడెంట్, సహాయ కార్యదర్శులు అన్న వైస్ ప్రెసిడెంట్. ఎవరైనా పేర్లు చెప్పడం మర్చిపోయింటే క్షమించండి. ఇక్కడ అందరం వచ్చే ఉద్దేశం